ఎంతకాలం ఈ సమస్యలు? ఏ రోజైతే సాతానుగాడి యొక్క తలంపులు నీ మనస్సులోనూ ఉన్నాయే, ఆ తలంపులను, నీ మనస్సులో ఉన్న శత్రువు యొక్క, సాతాను యొక్క తలంపులను తీసివేసి యేసయ్య యొక్క, అంటే దేవుని యొక్క తలంపులతో నీ మనస్సును దేవుని యొక్క తలంపులతో నింపుకుంటావో ఈ సమస్య నుండి నువ్వు బయటపడతావు. సాతానుగాడు డైరెక్ట్గా నీ కుటుంబం మీద దాడి చేయడం వాడి తరం కాదు, నీ వ్యాపారం మీద దాడి చేయడం వాడి తరం కాదు, నీ బిడ్డల మీద దాడి చేయడం వాడి తరం కాదు, నీకు అనుగ్రహించిన వ్యాపారం మీద దాడి చేయడం వాడి తరం కాదు. వాడు ఫస్ట్ నీ మనస్సులో ఒక తలంపు ఉంచుతాడు. ఆ తలంపును గనక నువ్వు పోషించావు అంటే వాడు నీ కుటుంబం మీద వాడు దాడి చేసేస్తాడు. అప్పుడు నీ మనస్సును సాతానుగాడు వాడి తలంపులతో నింపాడు గనక ఆ తలంపులను తీసివేసి ఆ స్థానములో దేవుని తలంపులను పెట్టి, ఆ ప్లేసులో దేవుని తలంపులు పెట్టగానే నీ ఇంట్లో నువ్వు ఆ సమస్య నుండి బయటపడడం నువ్వు చూస్తావు. బాగుండే నీ కుటుంబంలో సాతానుగాడు నీ మనసులో ఒక తలం పెట్టాడు. ఇక నీ పిల్లల బతికింతే, ఇక నీ భార్య జీవితం ఇంతే, నీ భర్త బతికింతే, నీ ఆర్థిక స్థితి ఇంతే. సాతానుగాడు నీ మనసులో ఏం పెట్టాడు? ఆ తలం పెట్టాడు. యాజ్ ద మ్యాన్ థింకత్ సో ఈజ్ హి. ఒక మనిషి ఏ తలంపులతో ఉంటాడో, ఏ ఆలోచనలతో ఉంటాడో అదే వాడి జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు సాతానుగాడు నీ మనసులో ఆ తలంపు పెట్టాడు. ఆ తలంపు పెట్టగానే నువ్వు దాన్ని పోషిస్తావు, అదే నువ్వు చూస్తావు. అలాంటప్పుడు దెయ్యమా, నా మనస్సులో నీ తలంపులు పెట్టావు, ఆ తలంపులు తీసివేసి దేవుని తలంపులతో పెట్టు. ఒకవేళ నా బిడ్డ దారి తప్పుతున్నా క్రమంగా నడిపించే దేవుడున్నాడు, నా భార్యను స్వస్థత పరిచేవాడు ఉన్నాడు, నా భర్తను నడిపించే దేవుడున్నాడు, చెడును మంచిగా మార్చే దేవుడున్నాడు, నా వ్యాపారాన్ని ఆస్వాదించే దేవుడున్నాడు. వాడి తలంపులను తీసేసి దేవుని తలంపులను ఆ మనసులో ఉంచు. అది నీ బతుకులో చూస్తావు, నీ పిల్లల బతుకులో చూస్తావు, నీ కుటుంబంలోనూ చూస్తావు.